రాయిలా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం కొత్త సమస్యలను సృష్టిస్తోందని మండిపడ్డారు. రాత్రికి రాత్రే కాలనీలను 22A నిషేధిత జాబితాలో చేరిస్తే ప్రజలు ఎక్కడికి పోవాలి? ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాలా అని ప్రశ్నించారు. నిషేధిత భూముల తప్పిదంలో నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డెవలప్మెంట్ కూడా అంటే ఉత్తగానే ఇస్తామా? 30%. ఇది 30% గవర్నమెంట్. ఏ పని కావాలన్నా, ఒక భూమిని నిషేధిత జాబితాలో తీయాలన్నా, ఒక భూమికి సంబంధించిన సమస్య పరిష్కారం కావాలన్నా 30% ఇవ్వాలన్నట. పైగా డెవలప్మెంట్ కూడా వాళ్ళకే ఇవ్వాలన్నట. ఒకవేళ అది మంచి ప్రైమ్ లొకాలిటీలను, మంచి జాగలో, మంచి ఏరియాలో ఉంటే 30% ఇవ్వాలి, డెవలప్మెంట్ కూడా మాకే ఇవ్వాలంటున్నారట. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. అంటే ఇష్ట రాజ్యంగా దోపిడీ చేస్తా ఉన్నారు. నేను ఒకటి అడుగుతున్నా పొంగులేటి గారిని నిన్న సారీ మా అధికారులు తప్పు చేసిండ్రు అంటుండు. అసలు పెట్టిందెవడు? ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పిందెవడో తేలాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు పెడతావు, ప్రజలు తిరగబడితే తీసేస్తా అంటవా? అసలు ఈ ట్రామాకు, ఈ ఇబ్బందులకు, ప్రజల ఈ కష్టానికి బాధ్యుడెవడో తేలాలనా వద్దా? ఇప్పుడు నువ్వు అధికారులు అని అధికారుల పేరు చెప్పి తప్పించుకుంటావా? నువ్వే కదా పెట్టుబడినది. ఇప్పుడు కుక్క తోకని ఆడిస్తుందా? తోక కుక్కని ఆడిస్తుందా? పొంగిలేటి చెప్తేనే అధికారులు పెట్టినారు, నువ్వు చెప్తేనే అధికారులు పెట్టినారు. ఒకవేళ అధికారులే తప్పైతే ఏ అధికారి చెప్పిండో తేల్చు, ఆ అధికారి మీద చర్యలు తీసుకో. లేదు, ఇది నువ్వే చెప్తే నైతిక బాధ్యత వహించి పొంగిలేటి గారు రాజీనామా చేయాలని చెప్పి